ప్రతి ఒక్క మనిషి ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుందో మనం తెలుసుకుందామా? ఒక అడవిలో రావి చెట్టుపై చిలక తన 2 పిల్లలతో ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావటంతో చిలక గూడు పడిపోయి తల్లి చిలక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలుక పిల్లను ముని చేరదీశాడు. కొంతకాలానికి అవి పెద్దవయ్యి ఒకరోజు ఆ ప్రాంతపు రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలక రాజుని చూసి, ఎవడో వస్తున్నాడు, తరిమేయండి వాణ్ణి అంటూ అరిచింది. రాజుకి ఆ చిలకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలక రాజుని చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావటం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు రాజు, ఈ 2 చిలకలు చూడటానికి ఒకేలాగున్నాయే, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు. దానికి ఆ చిలక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడు అని చెప్పింది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతేంటి? పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు? కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.